ఎవరు చూడకపోయినా పర్లేదు, నేను మాత్రం ట్రై చేస్తూ ఉంటా. మా ఒక ఫ్రెండ్ యూపీఎస్సీ పాస్ అవ్వాలని తను ఎంతో కష్టపడి ఎన్నో కలలు కన్నాడు. నాకు అన్నీ చెప్పాడు, అరే భయ్ ఇట్లా చేస్తా అన్నా, నేను ఇట్లా అయిపోతా అన్నా అని. ఆయన ట్రై చేశాడు, స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు. సెకండ్ ఎగ్జామ్ అది కూడా ఫెయిల్ అయిపోయేసరికి వాళ్ళ ఇంట్లో ఇంకొద్దులేరా కష్టపడు కానీ వాళ్ళ మంచి కోసమే చెప్పాడు. కానీ మనోడికి సబ్కాన్షియస్లీ కొద్దిగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. థర్డ్ అటెంప్ట్ చేసేసరికి అది కూడా ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు మనోడికి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అయితే ఆల్రెడీ ఓడిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ లేదు, ఇవ్వరు లేరు కూడా. అది దానికి మనం అదేం నెగిటివ్గా కూడా చూడొద్దు. ఆబ్వియస్లీ ఎవడు పట్టించుకోడు నువ్వేం చేయకపోతే కదా. ఆ థర్డ్ టైం కూడా మనోడు ఫెయిల్ అయిపోయి ఇక మొత్తం అన్నీ వదిలేశాడు. ఇప్పుడు నార్మల్గా ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ జాబ్ తక్కువ అని అంటలేదు, కానీ తన అనుకున్న డ్రీమ్స్ అచీవ్ చేయలేకపోయాడు. ఆ బాధ తనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వేం చేస్తున్నా, నువ్వెంత కష్టపడుతున్నా అసలు ఎవ్వడు దేకడు. ఆఖరికి ఒక సిచ్యువేషన్లో నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నీ మీద నమ్మకం వదిలేస్తారు చూడు, అప్పుడు బాధ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నా ఛానల్ కూడా నేను ఒక 6-7 months నుంచి ప్రతిరోజు ఏదో ఒక రీసెర్చ్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. కానీ దానికి నాకు రిజల్ట్స్ వచ్చేటివి చాలా మినిమం. ఇప్పుడు ఇదేదో అడ్వర్టైజ్మెంట్ కాదు, కానీ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఏ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్కడవే ఎడిటింగ్ చేస్తూ, నువ్వు ఒక్కడవే షూట్ చేస్తూ, ఒక్కడవే స్క్రిప్ట్ రాస్తున్నావు అనుకో, అయినా నీకు రిజల్ట్స్ రాకపోతే నువ్వు ఎంత క్రిటికల్ మైండ్ సిచ్యువేషన్లో ఉంటావో అది నీకు తప్ప, లేదు ఎవరైతే వీడియోస్ చేస్తారో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. అయినా సరే ప్రతిరోజు నేను ట్రై చేస్తూ ఉంటా. ఎందుకంటే ఒక నమ్మకం, యూనివర్స్ నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో దానికి రిజల్ట్స్ తప్పకుండా ఇస్తుంది అనే నమ్మకం. నువ్వు ఏది చేస్తున్నావు అనుకో, ఏదైనా సరే, నువ్వు ఫిట్నెస్ కోసమైనా సరే, నీ జాబ్ కోసమైనా సరే, ఇద్దరం కలిసి ఎదుగుతాం. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్, నువ్వున్న సిచ్యువేషన్ రెండు ఒకటే. ఇద్దరు హార్డ్ వర్కింగ్ ఇంకా స్ట్రగలింగ్ ఫేజ్లో ఉంటారు. నా యూట్యూబ్ ఛానల్ ఎంత సక్సెస్ అవుతుందో, ఎంత ముందుకు వెళ్తుందో నాకు తెలీదు. కానీ నేను అయ్యేదాకా నేను ప్రతిరోజు ట్రై చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఏదో ఒక కొత్త టెక్నిక్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఆ నమ్మకంతో నేను ముందుకెళ్తా. నువ్వు కూడా అలానే ట్రై చేయి. ఇద్దరం కలిసి ఎదుగుదాం. నా సక్సెస్ ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ నీ సక్సెస్ నా సక్సెస్ రెండు అవ్వాలి అనే ఆ నమ్మకంతో మనం ముందుకెళ్దాం. నీ ఫిట్నెస్ గోల్ని నేను అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. నీ పర్సనల్ ఫోకస్ మీద నువ్వు చెయ్యి, సరేనా? ఏదైనా సరే ఇద్దరం అస్సలు వదలొద్దు. ఇప్పుడు నేను యూట్యూబ్ సిరీస్ చేస్తున్నా, ఏది చేస్తున్నా దానికి రీచ్ రావచ్చు రాకపోవచ్చు, ఏదైనా సరే. ఈ వీడియో కూడా నేను నార్మల్గా ఏదో వ్యూస్ కోసం చేస్తలేదు, నా థాట్స్ని షేర్ చేసుకోనికి చెప్తున్నా. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఇన్ దిస్ స్ట్రగలింగ్ ఫేజ్. ఇప్పుడు నువ్వు కూడా అదే ఫేజ్లో ఉన్నావు. అసలు చాలామంది ఇదే ఫేజ్లో ఉన్నారు, కానీ వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నాకు కూడా అసలు ఒక్కొక్కసారి ఆపేయాలరా భయ్, ఇంకా అవ్వదు. ఎందుకంటే టైం వేస్ట్ అనిపిస్తుంది ఒక సిచ్యువేషన్లో ఎవరు సపోర్ట్ చేయకపోయేసరికి. కానీ లేదు, ఒక్క 0.001% కూడా ఉందనుకో, ఇది చేస్తే బాగుండురా అని ఆ 1% తోటి నువ్వు ముందుకెళ్తావు. ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కువ. నీ ఒక్క మెట్టు 100 మెట్లతో సమానం. మనం ఇంకా కనెక్ట్ అవుతూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం అందరం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా గుడ్ నైట్, బాయ్ బాయ్.